ప్రధానమంత్రి మోదీ మే 2వ తారీఖున ఆయన చేతుల మీదుగా 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేయబోతా ఉన్నారు. అమరావతిలోనే కాకుండా 9 జాతీయ రహదారులను ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు కృష్ణా జిల్లా నాగాయలంక సమీపములో ఉన్న గొల్లల మోద, ఆ గ్రామంలో 1,400 కోట్లతో ఒక క్షిపణి ప్రయోగ కేంద్రము DRDO రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడింది. దాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. దాంతోపాటు విశాఖపట్నం మెడలో కంఠములో మరో నగ ధరింపజేస్తున్నారు. ఏంటి ఆ నగ అంటే, అక్కడ ఒక యూనిటీ మాల్ అనే పేరిట చేనేత హస్తకళల ప్రోత్సాహానికి ఒక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇది ఒక విశిష్టమైన యూనిటీ మాల్. ఇది 5 ఎకరాల స్థలంలో ఋషికొండకు సమీపంలో సముద్రం కనపడేలా సముద్రానికి అభిముఖంగా మధురవాడ ప్రాంతంలో నిర్మాణం జరగబోతా ఉంది. 5 ఎకరాలలో 5 అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోరు, పైన 4 అంతస్తులు. దీనికి బడ్జెట్ 172 కోట్లు. ఈ 172 కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించబోతూ ఉంది. ఎంత విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయబోతున్నారంటే 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగబోతా ఉంది. ఈ భవనం కూడా అదొక ప్రత్యేకమైన డిజైన్లో నిర్మాణం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక 2 అంతస్తుల్లో 62 దుకాణాలు నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఆ దుకాణాల్లో చేనేత హస్తకళల అమ్మకాలు జరగబోతూ ఉన్నాయి. 62 దుకాణాల్లో ఒక్కొక్క జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు ఒక దుకాణం, షాపు విస్తీర్ణం ఒక 1000 గజాలు ఉంటుంది. ఈ 26తో పాటు మరొక 36 దుకాణాలు, షాపులను ఇతర రాష్ట్రాలలో తయారు చేసిన చేనేత హస్తకళలు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ మన దేశం నుండి ప్రతి జిల్లాకు, ఒక్కొక్క జిల్లాలో ఒక్క ఉత్పత్తి గ్లోబల్ ప్రోడక్ట్ అన్నారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచే స్థాయికి ఎదగాలి, ప్రతి జిల్లాకంటూ ఒక ఉత్పత్తి ఉండాలి అని చెప్పి ఆయన ఒక సంకల్పం. అదే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇక 2 అంతస్తుల్లో షాపులు, 3వ అంతస్తు ఎక్కితే సముద్రం, చక్కగా అలలు, సముద్రం, విశాఖపట్నం సముద్రం, అక్కడ ఋషికొండ సమీపంలో, అక్కడ ఆ 3వ అంతస్తు ఎక్కితే ఇక అంతకంటే ఆహ్లాదకరమైన వాతావరణం మనం చూడబోం. ఇక 4వ అంతస్తులో కన్వెన్షన్ హాల్, సమావేశ మందిరం, మినీ థియేటర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు, తినుబండారాలు, పిల్లలు పెద్దవాళ్ళు కోరుకున్న ఆహార పదార్థాలు తినటానికి, అలాగే ఫిట్నెస్ సెంటర్లు, జిమ్లు, స్పాలు, మసాజ్ సెంటర్లు, అట్లాగే కొన్ని బ్యాంకుల యొక్క బ్రాంచులు కూడా అక్కడ ప్రారంభించడానికి వెసులుబాటు కల్పించారు. చంద్రబాబు నాయుడు లక్ష్యం ఇది. ఏదో ఏళ్ల తరబడి కడితే ఆయన ఒప్పుకోడు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆయన ఒక గడువు పెట్టేశాడు. 2026 మార్చికి నేను వచ్చి ప్రారంభం చేయబోతున్నాను, లేదా ఒక కేంద్ర మంత్రిని కూడా పిలిచి ప్రారంభం చేయబోతున్నాను, లేదు వీలైతే ప్రధానమంత్రి మోదీతోనే ఈ భవనాన్ని మళ్ళీ ప్రారంభం చేయిద్దాం
ఆయన ఆంధ్ర రాష్ట్రానికి రాకపోయినా వర్చువల్గా మీరు పునాదేశారు, శంకుస్థాపన చేశారు, ఇది మీ భవనం, మీ నిధులు అని చెప్పి వారితోనే చేయించాలి. ఎట్టి పరిస్థితుల్లో 2026 మార్చికి 3,50,000 అడుగులు నిర్మాణం జరిగి తీరవలసిందే అని హుకుం రాష్ట్ర అధికారులకు జారీ చేశారు. ఈ మే 2న అమరావతితో పాటు రాష్ట్రంలో నలుమూలల అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేయటం అనేది ఒక విశేషం. అమరావతి చాలామందికి అపోహలు ఉన్నాయి. అమ్మో, మేము పన్నుల రూపాన్ని కట్టిన మా డబ్బంతా తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారా అని అనుమానం ఉంటుంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్రబుద్ధితో దుష్ప్రచారం చేస్తున్నారు. మన జిల్లాల అభివృద్ధి కాకుండా మన డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేస్తున్నారా అని ఎక్కిస్తున్నారు. అది వాస్తవం కాదు. అమరావతి స్వయం సమృద్ధి కలిగిన, స్వయం ప్రతిపత్తి కలిగిన రాజధాని. ప్రజలు పన్నుల రూపాన కట్టిన ₹1 కూడా అమరావతిలో వినియోగించరు. ప్రధానమంత్రి మోదీ పెద్ద మనసుతో ప్రపంచ బ్యాంకు నుంచి, ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నుంచి, జర్మనీ బ్యాంకు నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆనాడు జపాన్లో ఏ రకంగా హిరోషిమా నాగసాకిపై బాంబులేసి విధ్వంసానికి గురైతే వాళ్ళు ఎట్టా పుంజుకున్నారో, జగన్మోహన్ రెడ్డి పాలన జపాన్లో హిరోషిమా నాగసాకితో మనం పోల్చవచ్చు. విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ వికసింపజేయటానికి, విధ్వంసం నుంచి వికాసము వైపు మళ్లించడానికి పెద్ద మనసుతో మోదీ గారు ఇచ్చిన నిధులు. అవే కాక ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుతో పాటు అనేక రకమైన ఆర్థిక సంస్థల నుంచి, స్వదేశీ విదేశీ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో రుణం తెచ్చి మళ్ళీ అమరావతిలో వచ్చిన ఆదాయంతో అప్పులు వడ్డీలు చెల్లించడంతో పాటు 26 రాష్ట్రాలకు ఈ సంపదను పంపిణీ చేయాలనే దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కనుక ఈ పుకార్లు నమ్మద్దు. అమరావతిలో చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం 1,00,000 కోట్ల ప్రభుత్వ పెట్టుబడి పెడితే ప్రైవేటు రంగమును పెట్టుబడులు 3,00,000 కోట్లు. బదులు బేగంపేట విమానాశ్రయం లాగా దాన్ని ఏవియేషన్ యూనివర్సిటీకి, ఫ్లయింగ్ క్లబ్లకు ఇవ్వటం, లేదు వివిఐపీలు దిగటానికి ఉపయోగించటం. హైదరాబాద్ విమానాశ్రయంలా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేయటం, లేదా ఇక్కడ అంతర్జాతీయ విమానాలు అని ఉంటే ఇండిగో సంస్థ వాళ్ళకు ఒక్కదానికే సరిపోతుంది. చాలామంది ఇండిగో విజయవాడ ఉంది కదా, అమరావతిలో విమానాశ్రయం ఎందుకని అనాలోచితంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఒకసారి 6 విమానాలే దిగగలవు, ఒక 22 విమానాలే పార్కింగ్ చేయగలం. ఇక్కడ అమరావతి ఇంత పెద్ద రాజధానిలో స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు రావాలంటే ఒకసారి 6 విమానాలు దిగితే ఎట్లా? అక్కడ బేగంపేటను మనం కొనసాగితే హైదరాబాద్ అభివృద్ధి చెందేదా? కనుక అంతర్జాతీయ విమానాశ్రయం మళ్ళీ ఒక 6,500 ఎకరాలలో తాడికొండ సమీపంలో, గుంటూరుకు దగ్గరగా, అమరావతికి దగ్గరగా, ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతూ ఉంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు వ్యూహం దీన్ని అంతర్జాతీయ సిటీగా రూపొందించి హైదరాబాద్ ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని రెండవ దేశ రాజధాని అమరావతి అయస్కాంతంలాగా ఆకర్షించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అమరావతి దేశ రెండవ రాజధాని అని చెప్పి కొంతమంది వీడియోలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రస్తుతం ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే సమయంలోనే దీని గురించి ప్రస్తావించారు. కనుక ఈ ఎన్డీఏ కూటమికి తిరుగులేదు. రాబోయే 50 సంవత్సరాల పాటు ఈ ఎన్డీఏ కూటమే భారతదేశాన్ని పరిపాలించబోతోంది. కనుక రెండవ రాజధాని హైదరాబాదా
అమరావతి సదుపాయాలు, అక్కడ నీటి సమస్య ఉన్నది హైదరాబాద్కి. ఇక్కడ మన కృష్ణానది జీవనది, పోలవరం నుంచి గోదావరి నీటిని 2000 క్యూసెక్కులు సముద్రంలో పోయే నీటిని కృష్ణానదిలోకి మళ్లించి రాజధానికి నీటి కొరత లేకుండా, ఎలా అయితే ఢిల్లీలో అక్కడ యమునా నది ఢిల్లీకి అండగా నిలుస్తుందో, కృష్ణానది జలం ఈ అమరావతి రాజధానికి కాబోయే ఒకవేళ 2వ దేశ రాజధాని వస్తే దానికి పుష్కలంగా ప్రజలకు, గ్రీన్ ఇండస్ట్రీస్కి అందరికీ ఉపయోగపడేంగా జల వృద్ధి, జల సమృద్ధి, జల సరఫరా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు దార్శనికత. అంటే ఇప్పుడు మంచి జోడీ కుదిరింది. ఢిల్లీలో మోడీ, ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ కూడా శరవేగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా, అక్కడ ఢిల్లీలో మోదీ వికసిత్ భారత్, స్వర్ణ భారత్, అఖండ భారత్ ఆ విధంగా అడుగులు పడుతున్నాయి. మనము త్వరలో ప్రపంచ దేశాలలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.